హలో అందరికీ వెల్కమ్ టు పూజ శశి టాక్స్. రేపు శశి వాళ్ళ ఆఫీస్లో పాట్లాక్ ఉందండి. సో పాటలాక్ కోసం మేము చికెన్ తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం. అంటే మేమంటే నేను కాదు, పాట్లాక్ లక్కోల్. మళ్ళీ చెప్పు. కొడతా సరే ఏదో ఒకటి. మేము కాదు, శశి అయితే చికెన్ తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాడు. సో ఇప్పుడు ఇద్దరికి రేపు ఆఫీస్లో ఉన్నాయి, 8కి అంతా స్టార్ట్ అవ్వాలి కాబట్టి మేము ఇప్పుడే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటాం. సో ఆ మ్యాగ్నేషన్ ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు మనం పూజ చెప్పిన పాటలాక్ ఎలా చేయాలో డిసైడ్ అవుదాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పాటలాక్ ఎలా చేయాలో డిసైడ్ అవుదాం. అయిపోయిందా? పోదామా? అవలేదు ఇంకా. నేనైతే మా ఆఫీస్ వాళ్ళకి ఫ్రైడ్ చికెన్ తీసుకొస్తానని చెప్పాను. సో చికెన్ ఫ్రై ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తాం, ఆల్మోస్ట్ 3 kgs అని అయితే అనుకుంటున్నాను నేను తీసుకెళ్ళడానికి. మరి 3 kgs కుక్ చేయగలమా లేదా అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. నేనైతే ఎప్పుడు కుక్ చేయలేదు. రేపు మా ఆఫీస్ వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు. వన్ హ్యాండ్ తో నేను 25 మందికి కూడా చేసి పెట్టాను తెలుసా, మర్చిపోయావా? ఆ సెకండ్ హ్యాండ్ నేను. అవునవును, తినడంలో అండి. లేదు వండడంలో కూడా హెల్ప్ చేస్తాను, కానీ పిల్లలు ఎప్పుడు ఒప్పుకోరు. సరే ఇప్పుడు చూద్దాం మనం. అంటే ఈసారి ప్రిపరేషన్ మొత్తం నాదే, పూజ జస్ట్ హెల్పర్ హ్యాండ్ అన్నమాట. హెల్పర్ హ్యాండ్ కాదు నాన్న, రెసిపీ మొత్తం నాదే. సరే సరే చూద్దాం, అది కూడా చూద్దాము. అంటే రెసిపీ నీ ఓనా? అంతేగా. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. నేను చేస్తే ఎలా ఉంటుంది, శశి చేస్తే ఎలా ఉంటుంది. రేపు వీళ్ళ ఆఫీస్ వాళ్ళు కదా చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా తినండి. నేను చెప్తే ఓకే, అందుకనే ఈ వీడియో రేపు వాళ్ళు తినే ముందు అప్లోడ్ చేయము, తినే తర్వాత అప్లోడ్ చేస్తాం. పెద్ద ప్లానింగ్. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం తీసుకున్న 3 kgs ఆఫ్ చికెన్ ఇదే అనమాట. ఈ 3 kgs ఆఫ్ చికెన్ని ఇప్పుడు కడగాలంటేనే కష్టం. అఫ్ కోర్స్ చాలా ఉంది చికెన్. పూజమ్మ ఈ కెమెరా ఇలా పట్టుకో, కడుగుదాం ఇప్పుడు మనం చికెన్ని. హలో సార్, మీరే చేస్తానన్నారుగా, ఎలా చేస్తారో చెప్పండి కొంచెం. సో ప్రస్తుతానికి అయితే మనము గుమగుమలు లేదంటే మా ఊరి వంట ప్రాసెస్లు అన్నీ ఫాలో అవ్వడం లేదు. జస్ట్ ఊరికే చికెన్ని తీసుకొని దీన్ని కడుగుతున్నా. ఆల్మోస్ట్ 3 kgs ఆఫ్ చికెన్ ఇంత ఉంది. దీన్ని కడగాలంటే సాహసం అనే చెప్పాలి మరి. ఓకే, చికెన్ ఎలా కడుగుతారు చెప్పండి. చేత్తో కడుగుతారు, నీళ్ళతో కడుగుతారు? వద్దు, అవన్నీ వద్దు. చికెన్ని ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో, ఎంత సరిపోయే బౌల్ ఉంటే అంత బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ అంతా వేసుకొని దాంట్లో వాటర్ తిప్పుకొని కొంచెం అలా కడిగేయడం అంతే. ఓకే, బై ద వే చాలా మంది ఏం సజెస్ట్ చేస్తారంటే దీంట్లో రాళ్ళు ఉప్పు ఉంటది కదా, సో రాళ్ళు ఉప్పు కూడా వేస్తే అది చేపలకి నాన్న. ఓ మార్చేసారు ఇప్పుడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కొంచెం పసుపు, సాల్ట్ వేసి కూడా కడుక్కోవచ్చు. ఓకే, అలా కూడా చేద్దాం. పాట్లాక్ అంటే అందరికి తినడమే కనిపిస్తుంది, దాని వెనక వండడం వెనక ఇంత కష్టం ఉంటుంది అనమాట. ఆల్రెడీ చికెన్ అంతా పసుపే ఉంది. అంటే అది కడిగేసాం కదా ఈ గంటకి. సో మనం తక్కువ క్వాంటిటీతో తీసుకుంటే ప్రతిసారి కలుపుకోవచ్చు, కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఫస్ట్ మొత్తం వేసేసుకొని ఒకేసారి రంగంలో దిగుదాం. గార్లిక్ జింజర్ పేస్ట్, గరం మసాలా, కొంచెం పెరుగు. 3 kgsకి కాబట్టి ఓకే. కొంచెం కొసరు. ఇంగ్రీడియంట్స్ అంతా వేసాక శశి రంగంలోకి దిగుతాడు అనమాట. ఇప్పుడు చెయ్యి మండుతుంది, మామూలుగా మండదు. యాక్చువల్లీ మండదు, ఎందుకంటే
ఎందుకంటే ఆయిల్ అంతా ముందే వేసేసాను కాబట్టి అన్నీ కలుస్తాయి కాబట్టి మండదు. నేను నార్మల్గా నేను కారం వేసాక కలిపిస్తాను కాబట్టి కొద్దిగా మండుతుంది. పెద్ద ప్లాన్లే. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. వాటికి మంచిగా పట్టాలి అని ప్రతిసారి కలిపిస్తాను. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పోనీలే అనుకున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే బాగా పట్టాల్సిన అవసరం లేదా? ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా వేసి కలుపుతూనే ఉంటే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా అందుకనేసి సరేలే పోనీలే పాపం అనుకొని వదిలేసా. చాలా గొప్ప పని చేశావు. ఆల్మోస్ట్ అంతా బాగానే కలిసిందిగా. అంటే ఇంకొంచెం కలపాలిగా కింద నుంచి మంచిగా. అక్కడ బోన్స్ కసక్కని దిగుతున్నాయి లోపలికి. అందుకనే సరా అని చేయి పెట్టకున్నా మెల్లగా అక్కడ బోన్ ఉందా లేదా అని చూసుకొని అలా చేస్తే రేపు తెల్లారి వరకు కుక్ చేస్తూనే ఉంటాం. ఇంక ఇజ్జుడు ఇదైతే ఎంత షార్ప్ ఉంది తెలుసా ఇక్కడ. ఎస్ నాలాగా మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు పద. బొజ్జో పెడుతున్నావా? ఎస్. శశియే కాదు, శశితో పాటు నేను కూడా చెమట వచ్చాను. మీ ఆఫీస్ స్పాట్ లక్ కోసమో కిక్ కోసమో తెలీదు కానీ మాకు మాత్రం ఫుల్ చెమటలు పడుతున్నాయి. ప్లీజ్ రేపు మంచిగా ఉంది అంటే బాగాలేకపోయినా కొంచెం బాగుందని చెప్పి తినేసేయండి.